Hello all, this is Sainath. Welcome to Thai View and here is our non-spoiler review of the film Irumudi starring Ravi Teja, Priya Bhavani Shankar, directed by Shiva Nirvana. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇది చాలా ట్రిక్కీ ఫిలిం అండి. నాకు నచ్చినవి చాలా బాగా నచ్చాయి, నచ్చనివి కూడా అస్సలు నచ్చలేదు. సో నచ్చిన వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ హాఫ్లో వర్క్ అయింది ఏంటి అంటే, ఈ సినిమాని ఒక 3 పార్ట్స్లో డివైడ్ చేద్దామండి. మనం లిటరల్లీ 3 జానరాస్లో డివైడ్ చేద్దాం. ఫస్ట్ది ఒక డివోషనల్ ఫ్యామిలీ డ్రామా అనుకుందాం. ఈ పోర్షన్స్ శివ నిర్వాణ గారు అద్భుతంగా తీశారు. అంటే రవితేజ గారికి తన కూతురికి మధ్య ఉన్న సీన్స్ కానివ్వండి, ప్రియభవాని శంకర్ గారు కొంచెం ఏదో కార్డ్బోర్డ్ క్యారెక్టర్ లానే ఉంటది, బట్ ఇట్ వాస్ ట్రీటెడ్ రైట్ మంచిగా. సో ఎక్కడ ఎబ్బెట్టుగా లేకుండా, మనకి ఈ మధ్య రవితేజ గారి సినిమాల్లో ఇష్యూస్ ఇవే కదా చాలా మంది, అంటే సర్ఫేస్ లెవెల్లో ఎంతో మంది ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్పారు. నేను మళ్ళీ అవి అడ్రస్ చేయాలనుకోవట్లేదు. కానీ ఒక రవితేజ సినిమాకి వెళ్ళి ఆయన బాధపడితే మనం బాధపడి, ఆయన నవ్వితే మనం నవ్వి, ఆయన కామెడీ కూడా చెయ్యాలన్నట్టు కాకుండా ఏవో సిచ్యువేషన్స్ బట్టి చిన్న చిన్న కామెడీ వస్తే మొహం మీద ఒక నవ్వు అలా వస్తుంది తప్ప, ఆయన ఎక్కడో ఏదో బయట ఎక్కడో పర్ఫామ్ చేస్తుంటే మనకి చూసి అరే ఏంటి ఇది అనే ఫీలింగ్ లేకుండా, రవితేజ గారి రోల్ డిజైన్ చేసిన విధానము, అందులో రవణ యాక్ట్ చేసిన విధానము, ముఖ్యంగా చిన్న పాప అసలు తన డబ్బింగ్ దగ్గర నుంచి, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి, అంటే వాళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ మీద ఉన్నప్పుడు నీకు చాలా ఆనందం ఉంటుంది అనమాట. అండ్ నేను అది ఫీల్ అయ్యాను. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఆ డివోషనల్ టచ్ ఏదైతే ఉందో, ఓకే కంప్లీట్ గా ప్లాట్ ని ఇంటిగ్రేట్ చేస్తూ దాన్ని యూజ్ చేసుకున్నారా అంటే అలా ఏమీ లేకపోయినా, ఎక్కడ కూడా తప్పుగా ఏమీ చూపించకుండా మంచిగా ఆ స్వాములు వాళ్ళు చేసే ఆ ఆచారాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట ఈ సినిమా. సో దానికి కూడా శివ నిర్వాణ గారి కూడోస్. అండ్ ఆల్సో ఏంటంటే శివ నిర్వాణ గారి రైటింగ్ అండి, కొన్ని చాలా బాగా ల్యాండ్ అయినాయి, కొన్ని సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు. అవి ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టేజెస్ లో మాట్లాడుకుందాం. సో మనం ఒక డివోషనల్ ఫ్యామిలీ డ్రామా అనే ఆస్పెక్ట్ ని కవర్ చేశాం కదా, అది శివ నిర్వాణ గారు చాలా బాగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి థ్రిల్లర్ అండి. శివ నిర్వాణ గారు సెకండ్ హాఫ్ కి మెయిన్ పట్టు కింద ఒక ట్విస్ట్ అనుకున్నారు అనమాట. ఇప్పుడు యూజువల్లీ ప్రతి థ్రిల్లర్ సినిమాకి ఇలాంటి ఒక 3-4 రాసుకుంటారు. అండ్ థ్రిల్లర్ కో స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటి, ఒకటి జరిగినప్పుడు మనకు కొంచెం అరే ఇలా వెళ్తుందేమో, ఇది కాకుండా వేరేది చేస్తే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ హీరోకి తెలియకూడదు, ఈ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి తెలియకూడదు అని చెప్పేసి ఇలాంటి కొన్ని చాయిసెస్ రైటర్ తీసుకుంటాడు. యూజువల్లీ ఆ చాయిసెస్ ఎంత బాగుంటే మనకి అంత థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇందులో ప్రాబ్లం ఏమైందంటే, నాకు ఏవైతే చాయిసెస్ తీసుకున్నారో ఇంకా మంచి చాయిసెస్ తీసుకుని ఉండొచ్చు కదా, ఎందుకు దీన్ని ఇంత ఎక్స్టెండ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే వచ్చిందండి. బట్ ట్విస్ట్ మాత్రం ఏదైతే ఉందో, మీరు థియేటర్లో మీరు సర్ప్రైజ్ అవుతారు ఆ ట్విస్ట్ కి. కాకపోతే ఆ ట్విస్ట్ దగ్గరికి వెళ్ళటానికి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సినిమా మనకు అలవాటైనట్టు ఒక 2.5 గంటలు కాకుండా 2 గంటలు తీయాలి అన్నట్టు ఉంటే గనక ఇంత టైం తీసుకోరనమాట. ఆర్ ఇంకా కొంచెం బెటర్ వేలో ఈ ట్విస్ట్ ల్యాండ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. అండ్ దట్ వుడ్ హావ్ వర్క్డ్ రియల్లీ వెల్. సో అది థియేటర్లో మనం ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నప్పుడు, అరే ఎందుకు ఇక్కడ దాకా తీసుకెళ్తున్నావు, అండ్ మీరు చూసిన చాయిసెస్ కూడా నాకు అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదుగా, కావాలని చెప్పేసి ఎందుకు డిలే చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది చూసారు. ఆ ఫీలింగ్ అయితే నాకు ఈ థ్రిల్లర్ ఆస్పెక్ట్ అనేది తెప్పించిందండి. నెంబర్ 3, రివెంజ్ డ్రామా. ఈ రివెంజ్ డ్రామా ఈజ్ ద వన్ ఐ హ్యాడ్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ విత్. అంటే చెప్తాను మీకు, దీనిలో ఫస్ట్ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, అవి మాట్లాడేస్తాను నేను. ఒకటి, మనకి హీరో ఎప్పుడైనా సరే ఆన్ స్క్రీన్ మీద సఫర్ అయితే ఫర్ సమ్ రీజన్ ఆడియన్స్ కి ఇష్టం అండి. ఓకే, అంటే అది ఎంపతి అనో, లేకపోతే దీని తర్వాత దీనిలో నుంచి ఎలా బయటకు వస్తాడా అనే ఆస్పెక్ట్ మూలనో ఏదో ప్రతోడికి లోపల అదో చిన్నది ఉంటుంది, దాన్ని సాటిస్ఫై చేస్తుంది. సో దట్ మనం హీరోకి రూట్ చేస్తూ ఉంటాము దీని తర్వాత ఏంటి అనేది. సో డైరెక్టర్స్ ఏంటి, ఈ ఎంపతి అనేది మనలో క్రియేట్ చేయడానికే యూజువల్లీ అందరూ ట్రై చేసేది. ఇందులో ఏమైందంటే, ఈ ఎంపతి అనేది మనకు క్రియేట్ చేయటానికి శివ నిర్వాణ గారు కొన్ని రాసుకున్నారు. అవి అలా టచ్ చేసి, అంటే ప్రతి ఒక్కరికి ఒక థ్రెష్ హోల్డ్ ఉంటుందండి. అంటే ఎక్కడి దాకా తీసుకెళ్తావు నువ్వు, ఇంత దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా అనే ఫీలింగ్ రాకుండా, అవును చాలు, దీన్ని ఇంతే చూపిస్తే చాలు అని చెప్పేసి ఒక లిమిట్ లో కొంతమంది ఫిలిం డైరెక్టర్స్ దాన్ని అక్కడ వదిలేసి మనలో ఎంపతిని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఈ సినిమాలో శివ నిర్వాణ గారు తీసుకున్న చాయిసెస్, ఎస్పెషల్లీ లాస్ట్ 40 minutes నేను తీసుకోలేకపోయానండి ఒక విధంగా చెప్పాలంటే. అంటే మనకి కొన్నిసార్లు ఏంటంటే, చాలు కదా, ఐ మీన్ ఇట్ ఈస్ వర్కింగ్ రైట్, దీన్ని ఎందుకు ఇంతలా తీసుకెళ్తున్నారు, అంటే కొన్ని సీన్స్ మరి ఇవి కొంచెం ఇలా డీల్ చేయకుండా ఉండాల్సింది కదా, ఎందుకు అంత సాగదీస్తున్నారు, నేను ఫీల్ అవుతున్నాను ఎమోషన్, మీరు ఇంకా ట్రై చేయాల్సిన అవసరం లేదు
అక్కర్లేదు, అయినా సరే ఎందుకు ఇంత తీసుకెళ్తున్నారు అంటే 2 రీజన్స్ అండి. కథకు అవసరమా అనే దానిలో ఆలోచించినప్పుడు నాకు అంత అవసరం లేదు, నాకు దీన్ని కొంచెం తగ్గించి ఇది ఇలా చూపించకపోయినా కొంచెం సెన్సిబిలిటీతో ట్రీట్ చేసి ఉంటే కనుక ఈ సీన్స్ బాగుండేది కదా. ఇది జస్ట్ నాలో ఒక ఎమోషన్ ఎవోక్ చేయడానికి, మనలో ఆ ఎంపతిని తీసుకురావడానికి ఇలా చేయాలా. ఎందుకంటే హీరో బాధపడుతున్నాడు, నేను ఫీల్ అవుతున్నాను, అక్కడ ఏదో జరిగింది, నేను బాధపడుతున్నాను, కానీ ఎందుకు దాన్ని అలా చూపించడం? మీరు ఈ విషయాల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా నేను గ్రాస్ప్ చేయగలుగుతున్నా. పేరెంటింగ్ ఎలా ఉండాలి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ, కొన్ని రైటింగ్ చాయిసెస్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు, అవసరం ఏముంది? అండ్ ద మూవీని ఎండ్ చేసిన విధానం కూడా అండి, అంటే ఒక విధంగా నేను తీసుకోలేకపోయాను అనమాట. అగైన్ చెప్తున్నా కదా, ఇలాంటి వాటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది. నాకు ఆ థ్రెషోల్డ్ లిమిట్ని నిర్వాణ గారు కొంచెం దాటినట్టే అనిపించింది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ రివ్యూ గైస్. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ దట్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ సాయినాథ్ సైనింగ్ ఆఫ్ టీమ్ ద రివ్యూ.